వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పెద్ద సినిమా ఈ వివాదంలో నుంచి బయటికి రాలేకపోతుందా? ఎందుకంటే రామ్ చరణ్ పెద్ద సినిమా రిలీజ్ మీద ఇప్పుడు మరలా ఉత్కంఠ కొనసాగుతుంది. కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వాళ్ళు. పెద్ద సినిమాకు పర్సెంటేజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. పర్సెంటేజ్ ఎంత ఇస్తారో అనేది చెప్పాలంటూ ఫైనల్ వార్నింగ్ ఇచ్చేశారు. పర్సెంటేజ్ కనుక నిర్ణయించకపోతే సినిమా రిలీజ్ కానివ్వమంటూ హెచ్చరిక చేశారు. నిర్మాతలు కావాలనే పర్సెంటేజ్ విధానాన్ని వాయిదా వేస్తున్నారంటూ ఎగ్జిబిటర్లు ఆరోపణలు చేస్తున్నారు. ఇక పెద్ద టికెట్ రేట్ల పెంపును వ్యతిరేకిస్తూ ఉన్నారు ఎగ్జిబిటర్లు. ఆంధ్రాలో టికెట్ల రేట్లు పెరుగుతాయని, తెలంగాణలో టికెట్ల రేట్ల పెంపు లేదంటూ ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. రేట్లు పెంచొద్దంటూ ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశామంటూ ఎగ్జిబిటర్లు తెలిపారు. పర్సెంటేజ్ విధానంపై కొద్ది రోజులుగా నిర్మాతలు సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్ల మధ్య ఒక వివాదం నడుస్తూ ఉంది. ఇక మల్టీప్లెక్స్లకైతే ఇప్పటి వరకు ఎగ్జిబిటర్లు వాళ్ళకి ఇస్తున్నటువంటి పర్సెంటేజ్ విధానం ఏదైతే ఉందో ఆ విధంగా మాకు కూడా సింగిల్ స్క్రీన్ వాళ్ళు కూడా ఒక పర్సెంటేజ్ నిర్ణయించాలని నిర్మాతను కోరుతున్నారు. ఈ విషయంలో మాత్రం నిర్మాతలు తమ నిర్ణయాన్ని చెప్పకుండా దాటవేస్తూ వస్తున్నారు. దీంతోనే ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. మీరు గనక ఎంత ఇస్తారో ముందలే చెప్పకపోతే మేము మూవీని రిలీజ్ కానివ్వము, లేదంటే మూవీ టికెట్ల రేట్లు పెంచుకోనివ్వమంటూ చెప్తూ ఉన్నారు. దీంతోనే పెద్ద సినిమా రిలీజ్ మీద ఇప్పుడు ఒక సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. కమిటీలో మాకు పర్సంటేజ్ సైన్ చేసిస్తేనే పెద్ద పాత పద్ధతులు అంతమంది కూడా చెప్పినాం. ఇప్పుడు నా వాళ్ళ కోపానికి వచ్చి పాత పద్ధతులు అది ఖర్చు ఏది చేసినా కూడా పర్సంటేజ్ అర్థం అంటారు. దీన్ని రెచ్చగొట్టుకొని పెంచుకుంటూ పోతారు తప్పితే అనవసరంగా ఆ రోజు నేను చెప్పినట్టు ఒప్పుకోవడానికి అయిపోయింది. క్లియర్ ఆ రోజు చెప్పాను, నథింగ్ మాకు పేపర్ మీద సైన్ చేసి వస్తే పెద్దని ఎక్స్క్యూజ్ ప్రధానకూడదు, ఎక్స్క్యూజ్ మన పెద్దని మాకు కూడా కావాలి, మంచి పెద్ద సినిమా మాకు కూడా కావాలి, అది అందరం కలిసి మెలిసి ఆడుకుందాం అని చెప్పినాం. ఓన్లీ ఆంధ్ర టికెట్ హైక్ అయితే మా దగ్గర తెలంగాణ టికెట్ హైక్ కాదు. మేము ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి లెటర్ ఇచ్చినాం, ఎగ్జిబిటర్ ఇచ్చినాం, చాంబర్ నుంచి కూడా ఇచ్చినాం. దయచేసి మాకు టికెట్ పెంచకండి, ప్రేక్షకులను చంపకండి అని చెప్పి. ఎందుకు కొనసాగా మాకు పర్సెంటేజ్ తెలియదా కొనసాగుతూనే ఉంటుంది. దానికి దీనికి సంబంధం మేము వాళ్ళు నచ్చప్పాలి కదా, వాళ్ళు నచ్చప్పాలి కదా, ఇట్లా చేయండి మేము అడగాలి కదా. బట్ ఇల్లు దీపం ఉండగా చక్కదిద్దుకోవాలనేది ఒక నేపథ్యం బేసికలీ. అది లేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చేస్తున్నాం అనేది బాధ యాక్చువల్లీ. సో ఇప్పుడు లేట్ అవుతుంది, మా బాధ మీకు తెలుసు, జర్నలిస్ట్ అందరికీ కూడా తెలుసు, ఎన్నో ఏళ్ళ నుంచి నడుస్తుంది, రైట్? సో ఒక కొలిక్కి వచ్చినప్పుడు మళ్ళీ డిలే వద్దు అనేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, ఆ డిలే అవుతుంది. అన్అఫీషియల్ అంటే మా గ్రూప్కి వచ్చినాయి, మా ఏదైతే కమిటీ గ్రూప్ ఉందో దానికి వచ్చినాయి. మళ్ళీ దానికి ఇమీడియట్ ఫస్ట్ ఏదైతే లెటర్ వచ్చిందో అది ఇమీడియట్ వచ్చిన హాఫ్ అన్ అవర్లో డిలీట్ చేసేసారు. ఆల్రెడీ మీకు వచ్చి కొన్ని వచ్చినాయొచ్చు, నో డౌట్. ఇంకోటి ఏంటంటే రెచ్చగొడుతున్నారు, అక్కడ గ్రేడింగ్ చేస్తారంట. ఏం గ్రేడింగ్ చేస్తారో అబ్బాయి మీరు, ఏం గ్రేడింగ్ చేస్తారు నాకు అర్థమవుతలేదు. అంటే ఇన్ని ఎప్పుడైతే మేము పర్సెంటేజ్ షేర్ అడిగి పర్సెంటేజ్ ప్లస్ రెంట్ ఆడినప్పుడు మీకు అప్పుడు గ్రేడింగ్ గుర్తు కాలేదా అని ఏదో ఒకటి తీయాలి అనేసి అన్నాడు. సరే అప్పటికి కూడా మేము లాస్ట్ ఒప్పుకున్నాం, సరే సార్ పెద్ద సినిమా అనేది మేము ఆపము, మేము క్లియర్గా రిలీజ్ చేస్తాము అని చెప్పారు. సార్ అన్నాక కూడా ఇప్పుడు మళ్ళీ ఇవాళ పంపిస్తారు, రేపు పంపిస్తాం, ఎల్లుండి పంపిస్తాం, మళ్ళీ 3 weeks తర్వాత అన్నారు, మళ్ళీ ఇప్పుడు 6 weeks ఆల్మోస్ట్. అంటే జస్ట్ ప్రోగ్రామ్ అప్పుడు మళ్ళీ అంతా కొంచెం కూల్ డౌన్ అవుతారు, మళ్ళీ ఇది అవుతారు అని చెప్పి ఒక్కొక్కరిని పక్కకి జరుపుదామని చూస్తున్నారు. ఇక ఇప్పటికే పెద్ద సినిమా విషయంలో మేము టికెట్ల రేట్లు పెంచొద్దంటూ లేఖను ప్రభుత్వానికి పంపించామని ఎగ్జిబిటర్లు చెప్తూ ఉన్నారు. ఏపీలో అయితే రేట్లు పెరుగుతాయి కానీ తెలంగాణలో పెరగవంటూ చెప్తూ ఉన్నారు. కానీ పెద్ద సినిమా చూస్తే భారీ బడ్జెట్ తో తీసినటువంటి సినిమా, ఇప్పుడున్నటువంటి ట్రెండ్ లో భారీ బడ్జెట్ మూవీస్ అన్నిటికీ కూడా రేట్లు పెంచుతున్నారు. భారీ బడ్జెట్ లేకపోయినప్పటికీ కూడా పెద్ద హీరో అయితే మరి రేట్లు పెంచుతున్నారు. అలాంటప్పుడు మరి ఇప్పుడు పెద్ద విషయంలో ఒకవేళ కనుక రేట్లు పెరగకపోతే మూవీ అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉండకపోవచ్చు అని తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, నిర్మాతలు ఏమైనా స్పందించబోతున్నారు ఏంటి అన్న డీటెయిల్స్ మా ఫిల్మ్ అనలిస్ట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, ఇప్పుడు పెద్ద సినిమా విషయంలో అసలు అనుకున్న టైంకి మూవీ రిలీజ్ అవుతుందా లేదా? నిర్మాతలేమో ఒకవైపు ఎగ్జిబిటర్లు ఏవైతే డిమాండ్లు పెడుతూ ఉన్నారో వాటన్నిటిని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు, ఏది కూడా తేలటం లేదు. ఒకవైపు ఏమో ఎగ్జిబిటర్లు మేము ప్రభుత్వానికే రేట్లు పెంచొద్దంటూ లేఖ రాశామని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతోంది? ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మీటింగ్ ఏదైతే జరిగిందో చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. నైజాంలో సింగిల్ స్క్రీన్ లకు సంబంధించి పర్సెంటేజ్ విధానం అమలు చేయాలనేది ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తోంది, కానీ దానికి అనుగుణంగా ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదనేది ఎగ్జిబిటర్లు చేస్తున్న కంప్లైంట్. హరిహర వీరమల్లి నుంచి వివాదం మొదలైనప్పటికీ కూడా పరిష్కారం దొరుకుతుందనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ చివరికి దాదాపుగా ఒక
8 నెలల తర్వాత ఎగ్జిబిటర్లు ఒక సీరియస్ డిమాండ్ వినిపిస్తున్నారు. అదేంటంటే మల్టీప్లెక్స్లకి తెలంగాణలో ఎలాగైతే పర్సెంటేజ్ విధానం అమలు చేస్తున్నారో అదే విధంగా సింగిల్ స్క్రీన్లకు కూడా ఇవ్వాలనేది వాళ్ళ డిమాండ్. ఇప్పటిదాకా ఉన్న పద్ధతి ఏంటంటే సింగిల్ స్క్రీన్లకు రెంటల్ పద్ధతిలో డబ్బులు కట్టేసి నిర్మాత డిస్ట్రిబ్యూటర్ డబ్బులు పంచుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సింగిల్ స్క్రీన్ యజమానులు డిమాండ్ చేస్తున్న ప్రకారం రెవెన్యూ ఏదైతే వస్తుందో దాంట్లో పర్సెంటేజ్ అమలు చేయాలని వీళ్ళు కోరుకుంటున్నారు. కానీ ఆ నిర్మాతలు ఏదైతే ఉన్నారో అగ్ర నిర్మాతలు వాళ్ళు ప్రస్తుతానికి దాని పట్ల సుముఖంగా లేరు అనేది మనకు ఇటీవల జరిగిన పరిణామాల సారాంశం. అందులో భాగంగానే చాలా సమావేశాలు జరిగాయి, వాదోపవాదాలు జరిగాయి, చిన్నపాటి గొడవలు జరిగాయి. ఇవన్నీ అయ్యాక దిల్ రాజు గారు కొన్ని రోజుల క్రితం పెద్దకి ఎలాంటి అడ్డంకులు ఉండవు, సాఫీగా రిలీజ్ అయిపోతుంది, ఆ 16 మందితో కూడిన ఒక కమిటీ వేస్తున్నాము, అది తీసుకునే నిర్ణయాలు ఒక 2 నెలల లోపల అమలు అవుతాయనేది ఒక ప్రెస్ నోట్ రూపంలో కూడా పేర్లతో సహా మనకు విడుదల చేయడం జరిగింది. ఇంత జరిగాక 3 రోజుల క్రితం ఎగ్జిబిటర్స్ తరఫున ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఉన్న సునీల్ నారంద్ రాజీనామా చేయడం అనేది ఈ మొత్తం ఇష్యూని కొత్త మలుపు తిప్పింది. అంటే ఆయన వ్యక్తిగత కారణాలు, ఆరోగ్యం లాంటివి చెప్పుకున్నప్పటికీ కూడా తెర వెనుక జరుగుతున్న ఈ కాంట్రవర్సీ ఏదైతే ఉందో దాంతో పాటుగా పెద్దకి సంబంధించిన ఆ వివాదం అనేది ఆయన ఒత్తిడిలోకి నెట్టేయడం వల్లే ఆయన రిజైన్ చేశారనేది మనకు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న సమాచారం. ఇప్పుడు పెద్దీని వాయిదా వేస్తారా లేదా అనే ఒక ప్రశ్న అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఇటు అభిమానుల్లోనూ తీవ్రంగా ఉంది. దానికి సమాధానం మనం చెప్పుకుంటే కనుక పెద్ది విడుదల June 4 ఏదైతే ఫిక్స్ అయిందో దాన్ని మార్పు చేయడానికి చాలా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఓవర్సీస్ లో మనకు అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్ అనేది 2 వారాల క్రితమే మొదలైపోయింది. దాదాపుగా 1/2 మిలియన్ దాకా మనకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. వేల సంఖ్యలో టికెట్లు అమ్మేస్తున్నారు. ఈరోజు భోపాల్ నగరంలో సుమారుగా 4 కోట్ల రూపాయలతో ఒక సాంగ్ లాంచ్ ఈవెంట్ కూడా చేస్తున్నారు. మైత్రి వృద్ధి సినిమాస్ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు అక్కడే ఉన్నారు. రెహమాన్ లైవ్ కన్సర్ట్ కూడా జరగబోతోంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలంతా అక్కడ హాజరవుతున్నారు. ఇక్కడ అది జరుగుతున్న టైంలో ఇక్కడ ఎగ్జిబిటర్లు మీటింగ్ పెట్టేసి పెద్దిని మేము పర్సెంటేజ్ లో ఆడిస్తాము లేకపోతే థియేటర్లు ఇవ్వము అనే ఒక బెదిరింపు ధోరణి అనేది కొత్త రకమైన చర్చకు దారితీస్తోంది. ఎందుకంటే పరిశ్రమలో మైత్రి ఆ నిర్మాణం కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఏదైతే ఒక వ్యవస్థగా ఎదుగుతుందో దాన్ని కొంచెం వ్యతిరేకించే ఉద్దేశంతో ఉన్న కొందరు ఇలా చేస్తున్నారని ఒక కామెంట్ మనకు వినిపిస్తోంది. కానీ ఎగ్జిబిటర్ల మటుకు మేము ఇప్పటి నుంచే కాదు చాలా సంవత్సరాల నుంచి పర్సెంటేజ్ విధానం మీద పోరాడుతున్నాము. కేవలం మాకు అద్దెలు మాత్రమే ఇవ్వడం వల్ల మేము జీతాలు కానీ, థియేటర్ ఖర్చులు కానీ, ఇతరత్ర వ్యయాలు కానీ మేము సరిగా బ్యాలెన్స్ చేయలేకపోతున్నాము అనేది వాళ్ళు చేస్తున్న కంప్లైంట్. ఇప్పుడు మొత్తం కూడా వీటిలో చూసుకుంటే అంటే నష్టాలు వచ్చి మూతపడిపోయినటువంటి సింగిల్ స్క్రీన్లు ఇవి కూడా మనం చూడటం జరిగింది. ఇక ఈ నేపథ్యంలోనే వీళ్ళు ఇటువంటి పర్సంటేజ్ విధానాన్ని కోరుతున్నారా? మరొకటి ఏంటంటే ఈ మూవీ రిలీజ్ కాకుండా మేము ఈ మూవీ రేట్లు పెంచొద్దంటూ ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. మరి ఎగ్జిబిటర్ల లేఖరు ప్రభుత్వం పట్టించుకునే అవకాశం ఉందా? ఈ రెండింటి గురించి ఏం చెప్తారు? ఇది చాలా క్లిష్టమైన సమస్య. ఎందుకంటే ఎగ్జిబిటర్లు స్వయంగా టికెట్ రేట్లు పెంచొద్దు అనేది సీఎం రేవంత్ రెడ్డి గారికి లెటర్ ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే మనకి ఇక్కడ 2 విషయాలు మనం స్పష్టంగా ఆలోచించాలి. ఒకటి ఏంటంటే సింగిల్ స్క్రీన్ల తరఫున లెటర్ వెళ్ళిన మాట వాస్తవమే, కానీ మల్టీప్లెక్స్ ఆ పద్ధతికి వ్యతిరేకం కాదు. ఒకవేళ గవర్నమెంట్ జియో ఇచ్చి రేట్లు పెంచుకోండి అని చెప్తే మల్టీప్లెక్స్ ముందు వెనక ఆలోచించకుండా ఖచ్చితంగా టికెట్ రేట్ల పెంపుని అమలు చేస్తాయి. కానీ సింగిల్ స్క్రీన్ల తరఫున వచ్చిన వినతి ఏదైతే ఉందో దాన్ని కనుక తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఎలాంటి టికెట్ రేట్ల పెంపు మేము ఇవ్వము, బెనిఫిట్ షోలు ఉండవు అని చెప్తే మటుకు పెద్దకే కాదు భవిష్యత్తులో రాబోయే వారణాసి కావచ్చు, రాకా కావచ్చు, విశ్వంబర కావచ్చు, ఇలాంటి ప్రతి పాన్ ఇండియా సినిమాకు రెవెన్యూలు మటుకు చాలా పెద్ద కోత పడుతుంది. ఎందుకంటే తెలంగాణలో టికెట్ రేట్ల పెంపులు, బెనిఫిట్ షోలు ఇచ్చినప్పుడు అవి తెలంగాణలో లేకపోతే బ్యాలెన్స్ తప్పడం అనేది అయితే జరుగుతుంది. దీనికి మరి
ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుంది అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే చేతిలో చాలా తక్కువ సమయం ఉంది. పెద్ద రిలీజ్ అవ్వడానికి ఈ రోజు నుంచి మనం లెక్క వేసుకుంటే కనుక కేవలం 10 రోజులు మాత్రమే ఉంది. ఈ లోపల జరగాల్సిన పరిణామాలు ఏంటంటే ముందుగా ఎగ్జిబిటర్లు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళందరూ మరోసారి కూర్చొని సమావేశం అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. వాళ్ళు పర్సంటేజ్ డిమాండ్ చేస్తున్నారు కాబట్టి అది ఎంత శాతం ఇవ్వగలిగే సాధ్యాసాధ్యాలు ఉన్నాయనేది వీళ్ళందరూ నిర్మాతలు ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. అది మరి ఇంత వేగంగా జరుగుతుందా లేదా అనేది కూడా మనం గమనించాలి. ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ గా ఉన్న దిల్ రాజు గారు మొన్న చెప్పిన మాట ఏదైతే ఉందో ప్రత్యేక అడ్డంకులు ఉన్నదనేది దానికి వ్యతిరేకంగా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు ఉన్నాయి. మరి ఆయన రంగంలో దిగి దీన్ని ఏమైనా సరిదిద్దే ప్రయత్నం చేస్తారా అనే దాని మీద కూడా ఇండస్ట్రీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రవీంద్ర. ఇక సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు నిర్మాతలు కోరుతూ ఉన్నారు తమకు ఎంత పర్సంటేజ్ ఇస్తారనేది తేల్చాలి అని చెప్తూ ఉన్నారు. కానీ మరొక వైపు నిర్మాతలేమో హరిహర వీరమల్లు నుంచి ఈ విషయం ఇలానే కొనసాగుతూ ఉన్నా, ఈ ఇష్యూ ఇలానే కొనసాగుతూ ఉన్నా, దీని మీద నోరు మెదపటం లేదు. ఇలా మళ్ళా పెద్ద సినిమా రావడంతో కూడా పెద్ద సినిమా కావడంతో ఎగ్జిబిటర్లు ఈ డిమాండ్ ముందర పెట్టడం జరిగింది. ముందర పెట్టిన తర్వాత మరలా కూడా దీని గురించి తర్వాత మాట్లాడదాంలే అన్నట్లుగా కూడా దీని గురించి ఎటువంటి అంటే సరిగ్గా కూడా రియాక్ట్ అవ్వకుండా పర్సంటేజ్ విధానం గురించి అయితే చెప్పకుండా ఉన్నారు. ఇక గతంలో లాగానే మరలా కూడా ఈ అంశం మారిపోతుందని చెప్పి ఈసారి సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు మాత్రం చాలా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ అంశంలో. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి మేము లేఖ రాసాము ఈ సినిమా రేట్లు పెంచొద్దు తెలంగాణలో అంటూ. ఇక మరొక వైపేమో పెద్ద మూవీ ఈవెంట్స్ ఈ రోజు కూడా ఒక ఈవెంట్ ప్లాన్ చేశారు. అది కూడా ఒక పెద్ద ఎత్తున జరుగుతుంది. దానికి కూడా ప్రముఖులు వీళ్ళందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. మరి ఇటువంటి క్రమంలో మూవీ రిలీజ్ డేట్ ని అయితే పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం కానీ లేకపోతే ఈ అంశం గురించి ఆపే అవకాశం అయితే తక్కువగా ఉండొచ్చు. కానీ ఈ లోపే దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూడాలి నిర్మాతలు తొందరగా రియాక్ట్ అయ్యి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటారా, ఈ వివాదాన్ని సద్దుమణిగించి పెద్ద సినిమా విషయంలో ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ పెద్ద సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో ఒకవేళ కనుక మూవీ పోస్ట్ పోన్ అయితే కనుక చాలా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయితే చాలా డిసప్పాయింట్ అవుతారు. మరి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏంటి అనేది దీని మీద మనకి ఒక 24 hours లేకపోతే 48 hours లో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది.